నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర దివ్యక్షేత్రంలో నవసంధి వినాయకుల్లో ఒకటైన ఆగ్నేయ గణపతి పునర్నిర్మాణం కోసం దేవస్థానం అధికారులు మరియు మున్సిపల్ అధికారులు సంయుక్తంగా ఉన్న ఆలయాన్ని తొలగించి పునర్నిర్మాణం జరపకుండా మురికి కూపంగా తయారు చేసిందని శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి పట్టణంలో నడిబొడ్డులో ఆలయం పునర్నిర్మాణ పనులు చూడాల్సిన బాధ్యత అధికారులు మురికి గుంటకు తయారు చేసి ఎంతమంది జనాలు వచ్చిపోతుంటే కూడా అధికారుల యొక్క నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరింది. శ్రీకాళహస్తిలో వెంటనే మురికి కాలువ నీటిని డైవర్ట్ చేసి పునర్నిర్మాణ పనులు చేయాల్సిందిగా తెలియజేశారు.